నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమేనయ్యా నా జీవితంలో నెరవేర్పు జరిగించని ప్రభుత్వంలో ప్రార్థించాలి. పరిశుద్ధుడైన దేవా, నీ చిత్తమే మా జీవితంలో నెరవేర్పు జరిగించి మేలుతో నింపి నడిపించి మేము పొందమని సమస్తం నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్లా. కూర్చున్నా. సమయం ముందు దేవుడి వాక్యాన్ని విందాం. ప్రార్థిస్తుండగా దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. ఒకవేళ అది మీకు కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చేమో తెలియదు, కానీ అందరికీ అది మేలుకరమైనదే. ఏమిటి అంటే, లోన లైట్ గులాబీ కలర్తో ఫ్రాక్ వేసుకుని ఒక పాప ఉంది, పైన మాత్రము మాసిపోయిన బ్లూ కలర్లో గౌన్ ఉంది. ఆ మాసిపోయిన బ్లూ కలర్ గౌన్ మాత్రం పబ్లిక్లో కనబడుతుంది, కానీ లోపల ఉన్న గులాబీ కలర్ మాత్రం కనిపించట్లా. ఈ మాసిపోయిన బ్లూ కలర్ ఉన్న ఈ ఫ్రాక్ ఏం చెప్పబడిందంటే, ఆ గౌన్ నాటిది మరలా చిరిగిపోయింది. పూర్తిగా చిరిగిపోగానే లోపల ఉన్న గులాబీ కలర్ మాత్రం చాలా ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా, ఆకర్షించేదిగా, ప్రశాంతంగా కనిపిస్తూ ఉంది. అంటే నాకు ప్రభు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నాకు ఈ దర్శనం చూపించగలని అడిగాను. ప్రభా ఏంటి ప్రభా అంటే, పాతవి గతించిన సమస్తము క్రొత్తవాయను. అది మనసును తెచ్చుకుంటే అలా అనేకులుగా ఆహ్లాదకరంగా, ఆకర్షితంగా, ఆశీర్వదకరంగా ఉంటారు. లేదంటే ఈ పాత దానితోనే జీవితం చూడటానికి అసహ్యకరంగా, అసభ్యకరంగా. ఎందుకంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, వివేచన అన్నది ఒక మనిషికి మాత్రమే ఉంది, కానీ భూ జంతువులకి ఏటికి లేదు. ఉందా? మనిషి జంతువులో మారుతాడు ఎప్పుడు తెలుసా? వివేచన లేనప్పుడు, గ్రహింపు లేనప్పుడు. ఈ గ్రహింపు లేనప్పుడు మనిషి జంతువులా మారిపోతాడు. అదే గ్రహింపు ఉంటే, ఫలానోళ్ళు ఏమని అనుకుంటారేమో, నేను ఇలా ప్రవర్తించకూడదేమో, నేను ఇలా మాట్లాడకూడదేమో, నేను ఇలా ఉండకూడదేమో, నేను ఇలా చేయకూడదేమో, నేను ఇలా వెళ్ళకూడదేమో, నేను ఇలా అలా కూర్చోకూడదేమో. అవివేచన ఉందనుకోండి, ఆ వ్యక్తి ప్రశాంతమైన మనసు కలిగిన వ్యక్తిగా మారుతాడు. వివేచన లేనప్పుడు జంతువులా మారుతాడు. ఎందుకంటే పశువు ఎప్పుడు సినిమా డైలాగ్ కూడా చెప్తుంటారు, ఏమని, అడవిలో పులులు మొహం కడుక్కుంటాయా? మొహం కడుక్కోగా కనుక నేను కూడా పుల్లంటోనే అంటారు చాలామంది. మరి అవి కడుక్కో, నువ్వెందుకు కడుక్కుంటున్నా? అడిగి బట్టలు వేసుకోవు, నువ్వెందుకు వేసుకుంటున్నా? అవి జనారణ్యంలో తిరగదు, కానీ నువ్వెందుకు తిరుగుతున్నావు? దానికి ఆకలేసినప్పుడు మాత్రమే. ఎప్పుడు తెలుసు ఆకలి కూడా? ఎప్పుడేసి తెలుసు అది జంతువు అనేది ఎప్పుడైనా సరే బాగా ఆకలేసేది నాకుండిద్ది. కొంచెం ఆకలి ఇంకా లేదు తిందో, దానికి పూర్తిగా ఆకలేయాలి. పూర్తిగా ఆకలేసినప్పుడు వేటాడటం ప్రారంభించింది, అప్పుడు తినిద్ది. అది జంతు లక్షణం. అది మనకి కొంచెం ఆకలి అనగానే తినేస్తాం. కనుక ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే వివేచన. బైబిల్ లేఖన గ్రంథంలో వివేచన అనేది గ్రహింపు కలిగి ఉండాలి. అందుకని అంటాడు, చక్కటి ఉపమానాన్ని ప్రభు తెలియజేస్తాడు. ఈరోజు ఆ ఉపమానాన్ని గురించి మీకు కూడా అర్థమయ్యే రీతిగా మరోసారి పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేయునుగాక. ఆమేన్. ఏంటి ఆ ఉపమానం? ఒకసారి పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి దేవుని వాక్య వెలుగులో ఆ ఉపమానాన్ని గురించిన భావాన్ని మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడను,
పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా లేనందున వెంటనే మొలిచిన గాని చనిపోయాను. సూర్యుడు ఉదయించినప్పుడు మాడి ఏరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలోను పడిను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేశాను. కొన్ని మంచి నేలన పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించను. చెవి గలవాడు వినుగాక. ఇక్కడ ఎవరికి చెవులు లేవంటారు చెప్పండి? ఉన్నాయా అందరికీ? ఏ చెవి కావాలి ఇక్కడ వినటానికి? ఏ చెవి కావాలి? మనుషులు చాలా మంది అంటారు, అయ్యా 2 ఉన్నారులే వదిలే యాడ్లు అంటారు. ఎప్పుడు అంటారు చెప్పండి 2 ఉన్నారని? ఎప్పుడు అంటారు? తాగినప్పుడు కూడా 2 ఉంటారు తెలుసా మీకు? తాగినప్పుడు 3 ఉంటారు. 2 కాదు ఉండేది 3. తాగినప్పుడు 2 ఉంటారు. ఎవరికైనా సరే 2 ఉంటారు. అంతరంగా బాహ్యం 2 ఉంటారు. తాగినప్పుడు 3 వస్తాడు, 3వాడు. అందుకన్నాడు 30 దెబ్బలు పెడుతుంటాడు. కనుక గమనించండి, ఈ దినాన దేవుని వాక్యం సెలవిస్తున్న మాత్రం మనం జ్ఞాపకం చేసుకున్నట్టే చెవి గలవాడు వినుగాక. ఏ సంగతులు చెప్తున్నాడు? ఉపమానం. ఏంటి ఉపమానం? విత్తువాని ఉపమానం. విత్తనాలు విత్తుతున్నాడు. ఎవరు విత్తుతున్నారు? విత్తేవాని గురించి ఏమంటున్నాడు? ఒకసారి మరలా ఆ ఉపమానం మీకు పూర్తిగా అర్థమవటానికి ఒకసారి చదవండి 18వ వచనం నుంచి. విత్తువాన్ని గుర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యము గుర్చిన వాక్యం విని గ్రహింపక ఉండినా ఏం చేయాలంట? గ్రహించాలి. ఈరోజు మనకి అంశము గ్రహింపు. గమనించండి, గ్రహించాలి. గ్రహింపు లేకపోతే ఏమవుతాము? గ్రహింపు లేకపోతే ఏమవుతాం? చెప్పాను కదమ్మా, పశువు. గ్రహింపు అంటే ఏంటి? వివేచన. వివేచన అంటే అర్థం ఏంటి? ఏది మంచో ఏది చెడో తెలుసుకోకపోవటాన్ని వివేచన. ఈ వివేచన లేని వారిని ఏమన్నారు? పశువు అంటారు. కనుక పశువులకి వివేచన లేదు, అందుకనే వాటి బట్టలు వేసుకో, అందుకనే అవి వాటి ఇష్టానుసారంగా ఉంటాయి, ఒకరి మీద ఆధారపడుతూ ఉంటాయి. కానీ నువ్వు వివేచన కలిగి ఉన్నావు కదా. చిన్న పిల్లలు సైతం కూడా వాడికి 4-5 3 సంవత్సరం వస్తే చాలు, రే స్నానం చేయబో అని నెట్టేస్తారు. వాడికి ఏం తెలుసు పాపం స్నానం చేయటం. ఇటు వరకు పూర్వకాలం ముందు 10 సంవత్సరాలు వచ్చేదాకా మెడల మీద దించేవాడు కాదు. ఆడికి 10 సంవత్సరాలు వచ్చినా సరే ఆ మెడల మీద ఎక్కించుకుని తిప్పేవాడు. ఆడికి వెళ్ళినా కిందకి దించేవాడు కాదు. ఇప్పుడు 10 కాదు, ఆడికి 3 వస్తే చాలు. ఆడి కాలు కిర్రిమని చెప్పులు ఒకటేయటం, భలే నడుస్తున్నావు కన్నాడు. ఇక అంతే, ఆడి ఎంత దూరమైనా నడిపిడమే. ఆడి కాళ్ళు నొప్పులు వచ్చిన అంటే సరే పెళ్ళి నోడు తెస్తారు. ఆ దెబ్బకి వాడు ఉమ్మంటం కాదు, ఇక సైలెంట్. ఇక ఆడైనా ఆమెనా సరే, పాప అయినా సరే. ఇటువరకు 10 సంవత్సరాల వయసు వచ్చేదాకా మెడల మీద నుంచి కిందకి దించేవాడు కాదండి పిల్లల్ని. కానీ గమనించండి, వివేచన అనగా గ్రహింపు. ఈ గ్రహింపు లేకపోతే వారిని పశువు అంటారు. కానీ గ్రహింపు చాలా ప్రాముఖ్యమైనది. రాత్రికాలం ముందు సేవకులు చెప్పారు కదా, ఏమని? తల్లిదండ్రులు చేసిన దోషం తల్లిదండ్రులకే, బిడ్డలు చేసిన దోషం. ఒకసారి చదవండి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. తండ్రి పాపం చేస్తే పిల్లోడికి మరణం రాదు, పిల్ల పాపం చేస్తే తల్లికి మరణం రాదు. మనుషులందరూ దేవుని వశంలో ఉన్నారని మర్చిపోవద్దు. కులమని, మతమని, వర్గమని, ప్రాంతమని తారతమ్యం లేదు.
రంగని, జాతని వ్యత్యాసం లేదు. ఈ సంఘము ఆ సంఘమని తారతమ్యం లేదు. ప్రజలందరూ, ప్రపంచం యావత్తు, మానవాళి అంతా ఎవరు వశంలో ఉన్నారు? దేవుని వశంలో ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని వశంలో ఉన్న ఈ మనుషుడు తను చేయుచున్న పనిని బట్టి అక్కడ రాయబడిన మాటలు మీరు చూసినట్టయితే ఓ చక్కటి మాట దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఏమని తెలుసా? ఒకసారి 18 అధ్యాయము 18, 19 వచనాలు చదవండి, లేకుంటే 19వ వచనం చదవండి. తండ్రి యొక్క దోష శిక్షణ కుమారుడు మోయటలేదని, కుమారుని దోష శిక్షణ తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అమ్మలారా, విన్నారా? ఒకవేళ నువ్వు చేస్తున్న ఆ పాపము నీకే, నీ బిడ్డలు చేస్తున్న పాపం నీకే. కోరహు కాలంలో కోరహు చేస్తున్న ద్రోహము బహుభయంకరమైనది. కానీ కోరహు కుమారులు కాపాడబడ్డారంటే కారణం ఏంటి తెలుసా? వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. వారు పాడిన పాట ఒకటి ఉంది. ఆ పాటనే మన యొక్క ప్రియులు బాలసుబ్రహ్మణ్య గారు పాడారు. ఏమని తెలుసా? ఇంటి మీద నున్న వంతరి పిచ్చుకను నేను. ఆ పాట కోరహు కుమారులు పాడిన పాట అది. వారు అంటున్నారయ్యా, మేము ఇంటి పైన ఒంటరి పిచ్చుకలము, మమ్మల్ని కాపాడుటకు మాకెవరు లేరయ్యా, నీ బలిపీఠాన్ని ఆశ్రయించామయ్యా. వారు దేవుని బలిపీఠాన్ని ఆశ్రయించారు. బిడ్డలో వారు కాపాడబడ్డారు. దేవుని వ్యతిరేకంగా తిరిగారు. తండ్రి కొరహు వారు హతమార్చబడ్డారు. ఈ రోజున దేవుణ్ణి ఆశ్రయించిన వాడికి ఈరోజు స్థితి నీకు కొంచెంగా కనపడవచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఒక రోజు తప్పకొచ్చుదండి. నేను నమ్ముతున్నాను, నేను మనసారా నమ్ముతున్నాను. ఒకరోజు దేవుడు అత్యున్నతమైన స్థానంలో ఉంచబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు దేని బిడ్డలారా, మొన్న ముంబై, బెంగళూరు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా నా గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చారు. ఎంత గొప్ప సాక్ష్యం తెలుసా? భాగ్యరాజ్ పాస్టర్ గారికి ఏంటంటే ఫారెన్ డబ్బు బేవసంగా వస్తుంది, కట్టలు వచ్చి పడుతున్నాయి. ఆయనకి ఏంటంటే ఆయన అటాసం, ఆయన కారు, ఆయన లగ్జరీ, అబ్బా ఎవరు లేరండి అంతగా అని సాక్ష్యం ఇచ్చారు. నేను ఆయనకి వెంటనే నా సాక్ష్యాన్ని తెలియజేయాలి కదా, వత్తని అని చెప్పేసి ఆయన కూడా నమ్ముతూ, అయ్యా ఒక 5 లక్షలు అప్పు ఇవ్వు అని అంటున్నాడు. ఇల్లు కడతా, ఒక 5 లక్షలు అప్పు అంటే లేవురా బాబు అంటే నమ్మట్లా. అందుకని సాక్ష్యం చూపించాలని పిన్ నెంబర్తో సహా కొట్టిస్తే సీక్రెట్ అకౌంట్లో ఉంటేలండి కాదు అని అన్నాడు. స్తోత్రం అయ్యా అన్న అని ఏం చేయాలి అర్థం కాక బాధపడతా నేను మా పాస్టర్ గారు మేము ఎక్కడికి వెళ్ళినా మా గురించి ఇదే ప్రచారం. రూపాయి కానుక ఇవ్వాలన్నా ఇవ్వలేని పరిస్థితి వాళ్ళకి, ఆయనకేంది అన్న పరిస్థితి. మీరు నమ్మితే నమ్మండి, లేకుంటే లేదో. పరిచర్యకి వెళ్ళిన దగ్గర నేను ఎంతైతే మీకు ఛార్జీలు పెట్టుకెళ్ళామో ఏమో దేవుడు వాళ్ళ తట్టు మాట్లాడాడేమో, మా ఛార్జీలుగే ఇచ్చారు వాళ్ళు కానుక. ఇక్కడ మీ టిక్కెట్లు ఖర్చు పెట్టుకెళ్ళింది సేమ్ ఎంత ఖర్చు పెట్టుకెళ్ళామో అంతే కానుక ఇప్పించాడు దేవుడు అక్కడ. ఎట్టాగ ప్రభావాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నాం, కారు కిస్తీకి డబ్బులు లేవు ప్రభావాన్ని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మరలా ఒక ఆమెను ప్రేరేపించాడు. ఆ సహోదరి ఆ యొక్క చిన్న కానుక పంపిస్తాను పాస్టర్ గారు అంది. స్తోత్రం అనుకున్నాం. ఏదో ఒకటి మా పాస్టర్ గారితో మాట్లాడిందంట, ప్రార్థన చేస్తాం, దేవుడు ఆమె మనసును ప్రేరేపించాడు. కారు కిస్తీకి నాకు ఎంత అవసరమో అంత కానుక ఆమె దగ్గర నుంచి పంపించాడు. వెంటనే కారు కిస్తీ కట్టేశా. ఆ బస్సులో ఉండగానే సోమవారం నాడు కారు కిస్తీ కట్టేశా. ఎందుకు ఈ మాట అంటే, మన జీవితాల్లో కొన్నిసార్లు బలహీనమైన పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మన గురించి మన నీతి మనల్ని కాపాడుతుందన్న ఉద్దేశానికి చెప్తున్నాం మీకు, అంతేకాని వేరే దానికి కాదు సుమా. ఒకవేళ బిడ్డలు చేసిన దోషము తల్లిదండ్రుల మీదకి ఆల్రెడీ పంపించేస్తాడు, అయిపోయింది. కానీ ప్రభు అంటున్నాడు, ఎవరి దోషం వాళ్ళు అనుభవించాల్సిందే, ఎవరి శిక్ష వాళ్ళు అనుభవించాల్సిందే. కనుక కోరహు తన భార్య వారు చేసిన అపరాధాన్ని వారి బిడ్డల మీదకి పంపలా. దేవుడు వారిని కాపాడాడు, దేవుడు వారిని క్షేమాన్ని ఇచ్చాడు.
ఈరోజు నువ్వు చేసే నీతి, నువ్వు చేసే భక్తి నిన్ను కాపాడుతుంది, ఒకరోజు హెచ్చించింది. ఆ టైంలో వారు బెంగళూరులో ఆ మాట అంటుంటే బాధేసి వాష్రూమ్కి వెళ్ళి బాధపడతా ప్రభు సన్నిధిలో, ప్రభా ఎక్కడికి వెళ్ళినా ఇదే మాటలు వినబడతా ఉన్నాయి, ఏంటి ప్రభా, ఒకవేళ అట్లన్నా ద్వారాలు తెరవచ్చు కదా ప్రభా అని ప్రార్థన చేస్తుంటే ప్రభు నాతో మాట అన్నాడు, నా కుమారుడా, ప్రపంచంలోనే ఉన్నతమైన ధనవంతులకునిగా చేస్తా, కానీ పరలోకానికి సొంతం చేస్తా అన్నాడు. ధనం అంటే నాకు భయం. ఎందుకు? ధనవంతులు అది భయం. ఆ భయం వేసి 2009లో ఒక ఆయన ఫారినరు క్రెడిట్ కార్డులు ఇస్తానన్నాడు, 2 కార్డులు ఇస్తానన్నాడు. అమెరికా నుంచి ఇండియాకి బెంగళూరు వస్తాడు, బెంగళూరులో 6 నెలలు ఉంటాడు ఆయన. 6 నెలలు బెంగళూరులో ఉంటాడు, 6 నెలలు అమెరికాలో ఉంటాడు. పెద్ద బిజినెస్ ప్లస్ మిషనరీ వర్క్ చేస్తాడు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆయన. 2 క్రెడిట్ కార్డులు ఇస్తాను నీకు, ఈ 2 క్రెడిట్ కార్డులతో నీకు నచ్చిన రీతిగా పరిచయం చేయి, నీ యొక్క వర్క్ అంతా నేను చూస్తానన్నాడు. అప్పుడు వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో నా బయోడేటా మొత్తం పెట్టాను. అప్పుడు అనిపించింది, క్రెడిట్ కార్డు అనగానే అప్పుడు అనిపించింది, అంటే కోట్ల రూపాయల ఆస్తి వచ్చింది, తర్వాత నేను ఇటు వెళ్తాను అని అనిపించి ఆయనతో అన్నాను, ఒకవేళ ఇప్పుడు ఇస్తావు, తర్వాత మినిస్ట్రీ కొంచెం ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు యొక్క ప్రాజెక్టులన్నీ కొనసాగుతున్నాడు, మధ్యలో ఆపేసి ఇదిగో నేను చెప్పింది వినాలిగా అని అప్పుడు శాసనం పెట్టవగా అని అడిగా. నేను పెట్టను అన్నాడు. నేనైతే నమ్మదలుచుకోలేదు, నేను కొందనాలు నాకు వద్దులే క్రెడిట్ కార్డులని పక్కన పడేసాను. ఒకవేళ ఆ క్రెడిట్ కార్డులే నాకు దొరికినట్టయితే నేను మీకు దొరికేవాడిని కాదు, 100% చెప్పగలను. ఆ రోజే ఆ క్రెడిట్ కార్డు అట్లా 4 ఫారినర్స్ నా చేతులారి నేను పోగొట్టుకున్నా. డబ్బు అనే ఆలోచనతో ఆ రోజే నేను మనసు పెట్టినట్టయితే ఈక్వల్ టు అన్నోడితో పాటుకి వెళ్ళేవాడిని. అర్థమైందా? తెనాల్లో మిషనరీ అనుకున్న వాళ్ళతో ఈక్వల్ టు వెళ్ళేవాడిని ఫైనాన్షియల్గా. కానీ అంతకంటే ఈక్వల్ టు దేవుడు నడిపిస్తున్నాడు నన్ను, అంతకంటే గొప్పగా వాడుకుంటున్నాడు, అంతకంటే గొప్పగా ఉంచుతున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, విత్తనము అనగా గ్రహింపు నీలోంచి రావాలి. ఆ గ్రహింపు నీలో నుంచి వస్తే నువ్వు చేస్తున్నది నీకు అర్థం అవ్వాలా, నువ్వు ఎదటి వ్యక్తితో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అది నీకు అర్థం అవ్వాలా. ముసుగు వేసుకున్న దాన్ని తీసి పక్కన పడేచించాయి, నిజ స్వరూపాన్ని బయటకు తీసుకురా. నిజ స్వరూపం ఏంటి? మాట్లాడాలి, ప్రేమించాలి, కలిసి ఉండాలి, అంతా ఒకటిగా బ్రతకాలి, ఇది నిజ స్వరూపం. కానీ పై స్వరూపం ఏంటి? కుదరదు. రాజ్యాలు పోయినా రాయల్టీ పోకూడదు. అర్థమైందా? పట్టే 3 కాళ్ళు దానికి 4వ కాలు ఉన్నట్టు పెళ్ళిమని పిలుతా. ఇది పై స్వరూపం. నిజ స్వరూపం ఏంటి? ప్రేమతో ఉండాలి, పలకరించాలి, కలిసి ఉండాలి, ఆప్యాయతతో ఉండాలి. మేమందరమో ప్రభు బిడ్డలమని అనేకులు చెప్పుకోవాలి, అనేకుల కొరకు మేము బ్రతకాలి. నిజ స్వరూపం ఇది. కానీ పై స్వరూపం కుదరదు. ఎంతకాలం ఉంటావు? వేసే ఎండలకు వానలకు ఏమైతే ఎంత గొప్ప వస్త్రమైనా 4 సార్లు తడిచి 4 సార్లు ఎండితే ఏమైతే పిగిలిపోవటం తప్ప ఏముండదు. నువ్వు కాపాడుకుని కుట్టు వేసుకోవడానికి కూడా పనికిరాదేక. ఒక పక్క నుంచి కుట్టెత్తి ఇంకో పక్క నుంచి పిక్కొచ్చింది. అట్టా పాత స్వరూపం మీ యొద్ద నుంచి దేవుడు తీసివేయనుగాక. దేవుడు ఈరోజు ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాడని నమ్ముచున్నాను నేనైతే. గ్రహింపు గ్రహింపు ఉంటే మనిషి జీవితం బాగుండేది. గ్రహింపు లేదు కాబట్టి మనిషి ఎలా అయిపోతున్నాడంట? విత్తబడిన విత్తనాల గురించి అక్కడ రాయబడిన మాటలో స్పష్టంగా చెప్తున్న 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పుకొని ప్రార్థన చేసుకుందాం. Happy New Year, I wish you Happy New Year, wish you Happy New Year, I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో
హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. ద్వేషమును వదిలి క్రోధము మరిచి సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. నా యేసుతో నడుచుచు ఆత్మను రక్షింప సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year. Wish you happy new year. I wish you happy new year.